Say this I will erase. Okay. అంటే ఎప్పుడైనా కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇంకా నెట్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే కానీ మధ్యాహ్నం 2 to 3 ఎప్పుడైనా అలా 2 to 3 తీసుకుందాం, క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అదవుతుందా? ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అదవుతుందా? రోజు కాదు, ఇట్ ఇస్ నాట్ డైలీ. ఎప్పుడైనా కరెంట్ ప్రాబ్లం వస్తే, నెట్ ప్రాబ్లం కానీ వేరే బ్యాచెస్ కూడా అలాగే చెప్తాను నేను. ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ రీడింగ్ యువర్ బ్యాచ్ సెపరేట్లీ. అదవుతుందా? సరే, నిన్న మీకు ఎక్కడ ఆపానంటే స్టాప్ దట్ నాన్ కండక్టింగ్ స్పేస్ సెల్ఫ్ ఎనర్జీ డిరైవ్ చేయాలి. సెల్ఫ్ ఎనర్జీ of a non-conducting sphere, of a uniformly charged non-conducting sphere, uniformly charged non-conducting sphere. Okay, uniformly charged non-conducting sphere. Sorry, you have a sphere like this, okay, and it is uniformly charged. Shell ki enta cheppanu, shell ki q square by 8 pi epsilon naught అని డెరైవ్ చేసాం. ఇది కూడా డెరైవ్ చేయాలి మనం. సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఎంత అని చెప్పాను నిన్న, ఫార్ములా చెప్పాను కదా. సెల్ఫ్ ఎనర్జీ ఇస్ SELF. సెల్ఫ్ ఎనర్జీ ఎంత? 3q square by 20 pi epsilon naught r అని చెప్పాను. So if this is the q charge and this is the q charge here present and it is uniformly distributed and r is the radius of this sphere, then the self energy is like this. Derivation చూద్దామే. Let us see the derivation. నేను ఫస్ట్ ఆ డిస్టెన్స్ దగ్గర ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఎ స్మాల్ ఎలిమెంట్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్పియర్. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పియర్. దాని విడ్త్ ఎంతంటే dr. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ దట్ ఎలిమెంట్? dr. ఇక్కడ దాకా ఆల్రెడీ ఫిల్ చేసాం, చార్జ్ ఆల్రెడీ ఫిల్ చేసాం. ఇక్కడ ఇలా బయటికి ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ R. ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. టోటల్ ఎనర్జీ స్టోర్డ్ కట్టాలి మనం. వీ హావ్ టు ఫైండ్ ద టోటల్ ఎనర్జీ స్టోర్డ్. ఇక్కడ రో అని ఒక టర్మ్ రాస్తాను. రో ఈస్ నథింగ్ బట్ q by 4/3 pi r cube. రో అంటే చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. రో అంటే ఏంటి? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అర్థమవుతుందా? టోటల్ చార్జ్ క్యూ కదా, టోటల్ వాల్యూమ్ ఎంత? 4/3 pi capital R cube. సరే, నేను ఇక్కడ ఆర్ డిస్టెన్స్ దగ్గర ఆల్రెడీ ఛార్జ్ ఉంది. ఎక్స్ట్రా ఛార్జ్ dq ఛార్జ్ తేవాలి నేను. అండ్ ఆ ఛార్జ్ తేయడానికి మనం ఎంత వర్క్ చేయాలంటే dw వర్క్ చేయాలి. dw అంటే v ఇంటూ v అంటే ఏంటమ్మా? 1/4 pi epsilon naught q by r కదా. q అంటే ఇలా రాద్దాం, రో ఇంటూ 4/3 pi స్మాల్ r క్యూబ్ అని రాద్దాం. అంటే ఈ లోపల ఉన్న ఛార్జ్ కావాలి నాకు. ఈ లోపల ఉన్న ఛార్జ్ ఎంత? ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ లోపల ఉన్న వాల్యూమ్ ఎంత? 4/3 pi స్మాల్ r క్యూబే కదా. అదవుతుందా? రైట్.
తర్వాత ఇంకా ఎక్స్ట్రా డీక్యూ చార్జ్ యాడ్ చేస్తున్నాం. డీక్యూ చార్జ్ యాడ్ చేస్తే మనం కొంత వర్క్ అయితే చేయాలి కదా. ఎక్స్ట్రా డీక్యూ చార్జ్ యాడ్ చేస్తే వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు డూ సమ్ వర్క్. ఇన్ఫినిటీ నుంచి తేవాలా డీక్యూ చార్జ్. డీక్యూ చార్జ్ ఎంత ఉంటదంటే రో ఇంటూ 4πr² dr ఉంటది. రో ఇంటూ అంటే ఈ డిఆర్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ ఎంత చెప్పండి. డిఆర్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఇంటూ థిక్నెస్ కదా. 4πr² ఇంటూ డిఆర్. మరి ఇంటూ డెన్సిటీ చేస్తే ఏమొస్తుంది, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే మనకి ఆ డీక్యూ చార్జ్ వస్తుంది కదా. మనకు టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. మనం ఎందుకు వర్క్ చేయాలి, ఇక్కడ రిపల్షన్ ఫోర్స్ ఒకటి వస్తుంటది కదా. డీక్యూ చార్జ్ తెస్తున్నప్పుడు రిపల్షన్ ఫోర్స్ ఉంటది కదా. అగైన్స్ దట్ రిపల్షన్ కదా మనం తీసుకురావాలి డీక్యూ చార్జ్ ని. వర్క్ చేయాలా, ఆ వర్క్ అనే ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఎనర్జీ. అర్థమవుతుందా? అంటే డబ్ల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. కాన్స్టెంట్స్ అన్ని బయట తీసేయండి. ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కాన్స్టెంట్స్ అన్ని బయట తీసేయండి. 0 to R చేయాలి. ఎక్కడ దాకా ఈ చార్జ్ ని ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి, 0 to R. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ R. ఇక్కడ స్మాల్ r అనేది వేరియబుల్. ఈ 4π క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత బయటికి ఏం తీసేచ్చు చెప్పండి. 4π/3 బయట తీయచ్చు. రో స్క్వేర్ బయట తీయచ్చు. ε0 కూడా బయట తీయచ్చు. ε0 ఆల్సో యూ కెన్ టేక్ అవుట్. ఇక్కడ r⁴ వస్తుంది. r⁴ ఇంటిగ్రల్ r⁴ dr వస్తుంది. r⁴ ఇంటిగ్రేషన్ ఎంత, r⁴ + 1/4 + 1 కదా. అంటే వర్క్ డన్ ఎంత వస్తుంది, 4π ρ²/3ε0. ఓకే, ρ² నేను రాసేస్తాను ఇక్కడ. ఐ విల్ రైట్ వాట్ ఈస్ ρ². ఇది r⁴ 5/5. అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే r⁴ 5/5 వస్తుంది. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. r⁴ 5/5 వచ్చింది కదా ఇక్కడ. అంటే ఇలా రాస్తాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ r⁴ 5 - 0⁴5 అంటే r⁴ 5 వస్తుంది. ఇంటూ ρ². ρ² అంటే ఎంత చెప్పండి, దీని స్క్వేర్ చెప్పండి. దాని స్క్వేర్ q²/16π² r⁴6 కింద 9. ఈ 3 అనేది పైకి వెళ్తుంది, అంటే పై 9 వచ్చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఇది 4 టేబుల్ 4 టైమ్స్ పోతుంది ఇక్కడ. అండ్ ఇది 3 టైమ్స్ పోతుంది. r⁴ 5 కింద r⁴ 6 ఉంది. ఈ వర్క్ అనే ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎనర్జీ. అంటే ఎంత వస్తుందంటే 3q²/20πε0r. 20πε0 కింద కనిపిస్తుంది. ఇది 20πε0r రాయండి అమ్మా. ఈ 9 కొడితే ఇక్కడ కింద 3ని, ఇక్కడ పైన 9 ఉంది, అది 3 మిగిలింది పైన. π² కింద π² ఉంది, పైన π ఉంది, అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ ఏ యూనిఫార్మ్లీ చార్జ్డ్ నాన్ కండక్టింగ్ స్పియర్? 3q²/20πε0r. ఓకే, నిన్న లెసన్ ఇంకా యూట్యూబ్ లో పెడతానే. ఇవాళ చేసి పెడతాను. ఇవాళ లెసన్ ఇవాళ చెప్పింది కూడా యూట్యూబ్ లో పెడతాను. ఓకే, అంటే ఇక్కడ ఏమైనా ఫాస్ట్ గా ఎక్కడైనా వెళ్తే మీరు అక్కడ యూట్యూబ్ లో అయితే పాజ్ చేసుకొని చూడొచ్చు. ఓకే,
డౌట్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం, డౌట్ ఏం లేదా? సరే, గుడ్. రాసారా? కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసేసుకుంటున్నారు. ఏదైనా తర్వాత నోట్స్ లో రాయాలి. ఫిజిక్స్ అంటే స్క్రీన్ షాట్స్ తీసుకుంటే వచ్చేది కాదు. యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద నోట్స్. నో షార్ట్ కట్ ఫర్ ఫిజిక్స్. నోట్స్ లో రాస్తూ ఆ డెరివేషన్స్ అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. స్క్రీన్ షాట్ ఎలా నొక్కితే స్క్రీన్ షాట్ అయిపోయిందంటే ఇంకెందుకు మన క్లాసు. రాస్తున్నారా? అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్కి వెళ్తానే. ఐఎమ్ ఎరేజింగ్ దిస్. ఓకే, రో అంటే ఏంటమ్మా? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ ఏ నాన్ కండక్టింగ్ స్పియర్ ఎంత వచ్చింది? 3q²/20πε0. నిన్న సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ ఏ షెల్ డిరైవ్ చేసాం. షెల్ మనకి q²/8πε0r వచ్చింది. నేను 2 o'clock క్లాస్ తీసుకున్న ఒక 47 మెంబర్స్ ఎంత వచ్చారు చెప్తున్నాను కదా. ఎప్పుడైనా ఇబ్బంది అయితే, కరెంట్ లేకపోయినా, మన నెట్ ప్రాబ్లం వచ్చినా మీరు ఇంకో విధంగా అనుకోకండి. నేనంటే మిమ్మల్ని నిద్రపోతున్న టైంలో లేపేసాను అనుకోకండి. మళ్ళీ సిలబస్ అవ్వదు, మనకి సిలబస్ పెండింగ్ అయిపోతుంది. ఓకే, సరే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ సీ ద ఎగ్జాంపుల్. Example is like this. There is a shell, spherical shell, which is uniformly charged. Shell ante bayade on the charge, and the radius of this shell is a. What is the radius of the shell? A. And one more non-conducting sphere is there at a distance r. A non-conducting sphere undi. ఇది మైనస్ ఛార్జ్ తీసుకుంటానే. ఐ విల్ టేక్ దిస్ యాజ్ మైనస్. ఇక్కడ అంతా మైనస్ ఛార్జ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ నాన్ కండక్టింగ్ స్పియర్. ఇదేం వాటర్ కాదు. దిస్ ఇస్ నాట్ ద వాటర్, దిస్ ఇస్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. దీని రేడియస్ బి అనుకుందాం. అండ్ ఈ ఛార్జ్ Q1 అని తీసుకోండి. ఈ ఛార్జ్ -Q2. దిస్ ఛార్జ్ ఇస్ -Q2. అండ్ ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో సెపరేషన్ R ఉంది. R far greater than A కండిషన్ ఇది. R far greater than B. అదవుతుందా? సరే, ఇక్కడ ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, ఇది క్వశ్చన్. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చేయాలి? సెల్ఫ్ ఎనర్జీ ప్లస్ ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉన్నాయి కదా. సెల్ఫ్ ఎనర్జీ ప్లస్ ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సెల్ఫ్ ఎనర్జీ దీనిది q1²/8πε0r. r అంటే ఇక్కడ ఏ కదా రేడియస్. ఇది దీని సెల్ఫ్ ఎనర్జీ ఎంత? 3q²/20πε0b. ఇక్కడ -Q2 ఉన్న -Q2² ఎంత అవుతుంది? -Q2² ప్లస్ ఏ అవుతుంది. సెల్ఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ దిస్ నెగిటివ్ చార్జ్ ప్లస్ ఏ ఉంటుంది. ఓకే, ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఉంటుంది. అంటే ఆర్ డిస్టెన్స్ బాగా ఎక్కువ కదా, ఈ రెండు పాయింట్ చార్జెస్ కింద తీసేసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఫార్ గ్రేటర్. అంటే ఇక్కడ ఇండక్షన్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. ఇక్కడ ఈ మైనస్ చార్జ్ వల్ల ఇక్కడ ప్లస్ చార్జ్ కొంచెం ఇక్కడ ఇటుపక్క ఎక్కువ ప్లస్ చార్జ్ రావడం అదేం ఉండదు. ఇండక్షన్ ఎఫెక్ట్స్ అంట. ఆ ఇండక్షన్ ఎఫెక్ట్స్ లేవమ్మా, ఎందుకంటే ఆర్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఏ అండ్ ఆర్ ఈజ్
ఫార్ గ్రేటర్ దాన్ బి. అంటే ఇక్కడ ఈ రెండు, ఇది ఒక పాయింట్ ఛార్జ్, ఇది ఒక పాయింట్ ఛార్జ్ కింద తీసేసుకొని వాట్ ఈస్ ద ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ వస్తుంది. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ వస్తుందని నేను చెప్పాను కదా. మైనస్ ఇంటరాక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ వస్తుంది. మైనస్ 1/4πε0 Q1 Q2 by R. సో దట్ ఈస్ ద ఆన్సర్. చెప్పండి, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? సెల్ఫ్ ఎనర్జీ ప్లస్ ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా? రాసేయండి అమ్మా ఎగ్జాంపుల్. సో ఈజీ ఓన్లీ దిస్ ఎగ్జాంపుల్. దీనికి సెల్ఫ్ ఎనర్జీ ఉంది, దానికి కూడా సెల్ఫ్ ఎనర్జీ ఉంది, మళ్ళీ ఈ రెండుకి ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అర్థమైందా? అందరూ బాగున్నారు కదా? గుణశేఖర్ బాగున్నావా? రోహిత్ సాయి, చైతన్య, ఓకే, సురేంద్ర, వరుణ్, ఉదయం వంశీ మంచి స్టిక్కర్ పెట్టాడమ్మా. ఉదయం వంశీ మంచి స్టిక్కర్ పెట్టాడు. నేను ఇలాగ ఒక స్టిక్కర్ పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఉంది కదా, దానికి ప్రతి లెసన్ ముందు ఒక దాన్ని ఏదంటే థంబ్ నెయిల్స్ అంటారు, థంబ్ నెయిల్స్ పెడదామని. మీలో ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే నాకు హెల్ప్ చేస్తారేమో అని. అంటే అదేదో థంబ్ నెయిల్ యాప్ డౌన్లోడ్ చేశాను, దాని ద్వారా చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే, అంటే యూట్యూబ్ లోని ఫస్ట్ పెడతారు కదా, అంటే యూట్యూబ్ ఛానల్, అదే యూట్యూబ్ లోని ఇక్కడ ఫేస్ వచ్చేటట్టు, ఇక్కడేమో టాపిక్ వచ్చేటట్టు అలాగా ట్రై చేస్తాను. టైం ఉండట్లేదు. సరే, ఇది అరేంజ్ చేస్తాను. వెరీ గుడ్, ఇస్ ఈజీ ఓన్లీ. ఇది షెల్, అది నాన్ కండక్టింగ్ స్పియర్. దీనికి వేరే ఫార్ములా, దానికి వేరే ఫార్ములా. అండ్ ఈ రెండింటికి మధ్యలో ఇంటరాక్షనల్ పొటెన్షియల్ ఎనర్జీ అదొకటి. అదవుతుందా? నెక్స్ట్ ఇది అరేంజ్ చేస్తానే. Just erase this with the help of a cloth also. It looks more clear. వినండి, what I need is electric dipole. Side heading పెట్టండమ్మా, electric dipole. Okay, ఎలక్ట్రిక్ డైపోల్. ఇక్కడ మనకి ఒక మైనస్ క్యూ ఛార్జ్, ప్లస్ క్యూ ఛార్జ్ కొంత సెపరేషన్ లో ఉంటే దీన్నే మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఓకే, when two unlike charges are separated by a small distance, then we treat the configuration as an electric dipole. Then we treat the configuration as an electric dipole. Okay, right.
ఇది ఓకే కదా. ఇది డ్రా చేయండి. -q + q 2a. 2a అని ఎందుకు తీసుకున్నాను చెప్తాను, అంటే నాకు ప్రాబ్లమ్స్ లో కొంచెం ఈజీ అవుతుంది. డెరివేషన్స్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీ అవుతుంది 2a తీసుకుంటే. రైట్, నెక్స్ట్ పాయింట్ రాయండి అమ్మా. Here we define a vector quantity. Here we define a vector quantity called electric dipole moment. Electric dipole moment. Here we define a vector quantity called electric dipole moment. Okay. Whose magnitude is ఇలా రాయండి, modulus of p bar అని రాయండి, q into 2a. Whose magnitude is q into 2a. అండ్ డైరెక్షన్ అంటే వెక్టర్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. డైరెక్షన్ ఏంటంటే నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. అదవుతుందా? నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ యూనిట్స్ ఏంటమ్మా? కులూమ్ పర్ మీటర్, కులూమ్ ఇంటూ మీటర్. ఇది కులూమ్ కదా, ఇదేమో మీటర్స్. కులూమ్ ఇంటూ మీటర్స్. ఓకే, రాయండి, ఇక్కడ దాకా రాయండి. కులూమ్ ఇంటూ మీటర్స్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఏంటమ్మా? నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్. అదవుతుందా? ఓకే, what is this? What are the units of dipole moment? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటాం అంటే మళ్ళీ మ్యాగ్నెటిజం లో మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది వస్తుంది, అందుకే ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటాం. అక్కడ కూడా డైపోల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ డైపోల్, ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్. ఓకే, ఇది అంటే హౌ వీ హ్యావ్ టు విజువలైజ్ దిస్ అంటే ఒక హెచ్సిఎల్ మాలిక్యూల్ ఉందనుకోండి, H+Cl- అని రాస్తాం కదా. ఓకే, అంటే H+Cl- కొంత దూరంలో సెపరేట్ అయి ఉన్నాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డైపోల్. అదవుతుందా? రైట్. సో దట్ డైపోల్ మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? q into 2a. రైట్, రేస్ చేస్తాను. సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. Electric field on the axial line of an electric dipole. Electric field on the axial line of an electric dipole. Okay. Electric dipole. Okay, ఇది -q charge, ఇది q చార్జ్. ఈ రెండు మధ్య దూరం ఎంత? 2a. ఇప్పుడు నేను ఒక ఇమాజినరీ లైన్ ఒకటి కన్సిడర్ చేస్తాను. ఆ ఇమాజినరీ లైన్ అలాంగ్ ద డైపోల్ ఉండాలి, పాసింగ్ త్రూ ద డైపోల్ అండ్ అలాంగ్ ఇట్స్ లెంగ్త్. దిస్ ఇమాజినరీ లైన్ ఇస్ కాల్డ్ యాక్సియల్ లైన్. ఈ ఇమాజినరీ లైన్ దగ్గర ఒక పాయింట్ తీసుకుంటాను, p అనే పాయింట్. I have to find the electric field at that point. సెంటర్ నుంచి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉందంటే r దూరంలో ఉంది. సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంది? r దూరంలో ఉంది. ఇదేదో పైకి వెళ్ళిందా? కొంచెం ఇలా గీస్తాను చూడండి. లైన్ పైకి వెళ్ళిపోయింది కదా. ఓకే, సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంది ఆ పాయింట్? r దూరంలో ఉంది.
సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాస్తాను. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 1/4πε0 Q/r-a² మైనస్ Q/r+a². ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇది 2a అని రాసుకున్నాను కదా. 2a అంటే సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి ఇటుపక్క ఎంత దూరం ఉంది? ఏ దూరం ఉంది. మరి ఇటుపక్క కూడా ఏ దూరం ఉంది కదా, అర్థమవుతుందా? ఇటుపక్క అంటే నాకు ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది? r-a దూరంలో ఉంది. నెగిటివ్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది? నెగిటివ్ ఛార్జ్ నుంచి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది? r+a దూరంలో ఉంది. మరి ఏది దేని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డామినేట్ చేస్తుంది? దేని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డామినేట్ చేస్తుంది చెప్పండి? పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పాయింట్ పాజిటివ్ ఛార్జ్ కి దగ్గరగా ఉంది. అందుకే ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? Q/r-a² కదా, అర్థమవుతుందా? దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ Q/r+a². కానీ మధ్యలో మైనస్ ఎందుకు పెట్టాను? ఎందుకు పెట్టానంటే పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటది, నెగిటివ్ ఛార్జ్ వల్ల టువర్డ్స్ ఉంటది. అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టామనుకోండి, నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ చేయాలి కదా, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మైనస్ చేయాలి. చెప్పండి, ఒక దాని వల్ల Q/r-a², ఇంకో దాని వల్ల ఏంటి? Q/r+a². అర్థమవుతుందా? దేనివల్ల Q/r+a² నెగిటివ్ ఛార్జ్ వల్ల. కాకపోతే మధ్యలో మైనస్ ఎందుకు పెట్టాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. సరే, ఇక్కడ 1/4πε0 Q బయట తీసేస్తానే, Q/4πε0. ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే r² - a² దట్ ఈస్ ద ఎల్సిఎం. పైకి r+a - r-a². a+b² - a-b² ఏంటి? 4ab కదా, అంటే 4ar వస్తుంది పైన. అర్థమవుతుందా? ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాస్తామంటే 1/4πε0 Q/2a సెపరేట్ గా రాస్తాను. Q/2a సెపరేట్ గా రాసి 2 ముందు పెడతానే, ఇంటూ r డివైడెడ్ బై r² - a². ఇది కనబడుతుంది. ఓకే, మిగతా డెరివేషన్ ఇక్కడ చేస్తాను చూడండి. I will do it here. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 1/4πε0 2pr/r² - a². అంటే p అంటే p బదులు ఏం తీసుకున్నాను? Q/2a బదులు ఏం తీసుకున్నాను? p అని రాశాను. p అంటే డైపోల్ మూమెంట్ కదా. ఇంకోటి ఉంది, ఇంకో ఫార్ములా. ఇఫ్ r is far greater than a, then net electric field ఎంత వస్తుందంటే 1/4πε0 2p/r³ అని వస్తుంది. ఏమొస్తుంది? 2p/r³. అంటే ఇప్పుడు ఇది సమ్ మీటర్స్ లో ఉంది. డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ ఏమో మిల్లీమీటర్స్ లో ఉంది. r² ఎక్కువైపోతుంది కదా, a² తో కంపేర్ చేసినప్పుడు a² నెగ్లెక్ట్ చేస్తాం. a² నెగ్లెక్ట్ చేస్తే r² అంటే r⁴ కదా, పైన ఒక r ఉంది అంటే కింద r³ మిగులుతుంది. అర్థమవుతుందా? 2p/r³. ఇక్కడ నేను డైరెక్షన్ ఒకటి పెట్టాలి. డైరెక్షన్ p క్యాప్ అని పెడతాను. డైరెక్షన్ ఏంటి? p క్యాప్. ఎందుకంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఏమని చెప్పాను? నెగిటివ్ టు పాజిటివ్ అని చెప్పాను. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా అటుపక్కే ఉంది. p క్యాప్ ఈస్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ద డైపోల్. p క్యాప్ ఏంటి? డైపోల్ మూమెంట్ ఉన్న డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ కదా. సో దట్ ఈస్ వాట్ వీ హావ్ కెప్ట్ హియర్. దాన్ని మల్టిప్లై చేయడం వల్ల ఇది వాల్యూ ఏం మారిపోదు, యూనిట్ వెక్టర్ అది. అర్థమవుతుందా? ఏ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో చెప్పండి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. మీరు పాయింట్ యువతల పక్క తీసుకున్నా పర్లేదు, ఇటుపక్క తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ రిపల్ చేస్తుంది. అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి టువర్డ్స్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ లోనే ఉంటది. ఈవెన్ లెఫ్ట్ సైడ్ పాయింట్ తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ డైపోల్ p క్యాప్ అనే పెట్టాలి. యూ హావ్ టు కీప్ p క్యాప్. అర్థమవుతుంది? రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు
ఆర్ నెగ్లెక్ట్ చేయనప్పుడు ఆర్ వన్ కంపారిజన్ ఇది ఏ నెగ్లెక్ట్ చేయనప్పుడు, ఇది ఏ నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఏ ఏ అనేది చిన్నది అనుకోండి, అప్పుడు ఏ స్క్వేర్ ఇంకా చిన్నది అవుతుంది కదా, అర్థమవుతుందా? ఒక 10 సెంటీమీటర్ ఒకటి 1 మిల్లీమీటర్ ఉందమ్మా. 10 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 100 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ 10 హోల్ స్క్వేర్ 100 అవుతుంది. మరి 1 మిల్లీమీటర్ అంటే 0.1 కదా, 0.1 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అంటే 0.01 అయిపోతుంది. అప్పుడు ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు కదా దీంతో కంపేర్ చేసినప్పుడు, అర్థమవుతుందా? డెరివేషన్ ఇక్కడ నుంచి ఇలా రాసుకొని ఈ చివరి పాయింట్స్ రాసుకొని ఇది ఇది బాక్స్ లో పెట్టుకోండి. అమ్మయ్యా, ఎంత ఉంది? ఇంకా 3 నిమిషాలు ఉంది. ఏది మళ్ళీ లాగిన్ అవుతుంది కానీ ఉన్నాడు అప్పుడే కాదు చెప్తాను. లాగిన్ అవ్వమంటే సగం మంది మాయమైపోతున్నారు. ఫస్ట్ ఇది ఇలా రాసుకోండి. తర్వాత క్యూ ఇంటూ 2a బదులు ఎలా రాశాను నేను? టీ రాశాను. ఇక్కడ ఎల్సిఎం ఎంత? ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. పైన ఏమొస్తుంది? ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. అది 4ar వస్తుంది. అది ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ 4a ఉంది. దాన్ని ఇలా రాసుకున్నాను. అయిందమ్మా? Can I erase this? Erase చేయనా? ఈ రెండు బాక్స్ లో పెట్టుకున్నారు కదా. 2p/r³ k ఇంటూ 2p/r. k అంటే 1/4 అన్నమాట. ఈ యాక్షన్ లైన్ అంటే ఏంటి? యాక్షన్ లైన్ ఇస్ ద ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద డైపోల్ అండ్ అలాంగ్ ఇట్స్ లెంత్. Okay, next one more side heading. We need to go for one more side heading, and that is electric field at a point. మళ్ళీ లాగిన్ అవ్వాలి. less than 1 minute ఉంది. మళ్ళీ అదే లింక్ తో లాగిన్ అవ్వండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a point on the equatorial line of an electric dipole. అదే లింక్ తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకే, ఇది సైడ్ హెడింగ్ పెట్టారా? సగం మంది మాయమైపోతున్నారు. 20 మెంబర్స్. అన్ఫార్చునేట్లీ సినిమా హాల్స్ కూడా లేవు మనకి. మీ జీవితంలో మీరే హీరో, ఇంకెవరు హీరో? ఓకే, సో ఇక్కడ
ఇక్కడ ప్లస్ క్యూ చార్జ్ ఇక్కడ ఒక మైనస్ క్యూ చార్జ్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ క్యూ చార్జ్ ఉంది, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ ఒకటి కన్సిడర్ చేద్దాం and which is passing through the dipole and perpendicular to its length. దీన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ అర్థమవుతుందా? ఈక్విటోరియల్ లైన్. What is equatorial line? That is an imaginary line passing through center of the dipole and perpendicular to its length. ఈ ఈక్విటోరియల్ లైన్ నుంచి r దూరంలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాలి. ఈ లెంత్ ఏ, ఈ లెంత్ కూడా ఏనే. ఇప్పుడు నేను 2a ఎందుకు తీసుకున్నాను అర్థమైందా? అంటే ప్రాబ్లం కొంచెం ఈజీ అవుతుంది. డెరివేషన్స్ ఇందాక డెరివేషన్ ఈజీ అయింది కదా, అందుకే 2a తీసుకున్నాను. నాట్ మోర్ దాన్ దట్. డెరివేషన్ ఈజీ అవుతుందని 2a అని తీసుకున్నాను. ప్లస్ క్యూ కి మైనస్ క్యూ కి మధ్య దూరం అర్థమవుతుందా? సరే, ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? అవే ఉంటది. ఈ పాయింట్ దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాలి. ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఎలా ఉంటది? అవే. ఈ ప్లస్ అని రాస్తానే. మైనస్ క్యూ చార్జ్ కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందో? ఓకే, I'll continue this here. Just again I will continue this. So the next electric field at a point on the equatorial line of an electric dipole చూద్దాం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఇక్కడ ఒక మైనస్ క్యూ చార్జ్, ఇక్కడ ఒక ప్లస్ క్యూ చార్జ్, సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a. అంటే ఇక్కడ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ ఎంత? a. ఇక్కడ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ a కదా, మొత్తం 2a. ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద డైపోల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంగ్త్. నాకు ఇక్కడ ఈక్విటోరియల్ లైన్ లోని ఆ డిస్టెన్స్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని వల్ల ఎలా ఉంటది? అవే ఉంటది. దీని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటది, దాన్ని ఈ ప్లస్ అని రాద్దాం. మరి దీని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? టువర్డ్స్ ఉంటది. ఇది ఈ మైనస్ అని రాద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ తీటా ఉందనుకోండి, ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజాంటల్ గా ఉంటది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి హారిజాంటల్. ఇది తీటా అంటే ఇది కూడా తీటా ఉంటది. దిస్ ఇస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటదంటే 2e ప్లస్ కాస్ థీటా ఉంటది. అర్థమవుతుందా? అంటే దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క సైన్ థీటా కాంపోనెంట్లు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ థీటా కాంపోనెంట్స్ విల్ గెట్ క్యాన్సిల్డ్. అర్థమవుతుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? 1/4πε0 q బై ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? √r² + a² కదా. దీని స్క్వేర్ ఎంత? r² + a². కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఎంత? √r² + a². అర్థమైందా? ఇక్కడ q × 2a బదులు p అని రాసుకుందామా? p అంటే ఏంటి? డైపోల్ మూమెంటే కదా. అంటే 1/4πε0 p బై r² + a² హోల్ పవర్ 3/2. అర్థమవుతుందా? ఎంత? a × a, అది x × x⁴ ఎంతమ్మా? x⁴ 3/2 కదా. ఓకే, ఇక్కడ మైనస్ p క్యాప్ అని పెడదాం. మైనస్ p క్యాప్ అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్విటోరియల్ లైన్ లో ఎలా ఉంటుందంటే డైపోల్ మూమెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది. ఇది డైపోల్ మూమెంట్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటది. డైపోల్ మూమెంట్ ఎప్పుడు ఎలా ఉంటది? మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూ వైపు ఉంటుంది. ఇలా ఉంటది డైపోల్ మూమెంట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. అందుకే మైనస్ p క్యాప్ అని పెట్టాను. ఇది p క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఎలాగా? మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూ. ఓకే, ఇక్కడ ఇఫ్ r far greater than a, then net electric field is
ఎంత వస్తుంది 1/4πε0 p/r³ వస్తుంది ఇంటూ p క్యాప్ అని పెట్టండి మైనస్ p క్యాప్. అదవుతుందా? అంటే r² 3/2 ఎంత r³ కదా. అదవుతుందా? సో జస్ట్ రైట్ డౌన్ దిస్. ఇది అర్థమైందా? పాజ్ చేసుకొని రాసుకుంటారు కదా. నెక్స్ట్ ఇది ఎరేజ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్ చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్. ఈక్వల్ లైన్ కాదు, అట్ ఎనీ పాయింట్ అంటే మనం ఇలా రాస్తాం. అట్ ఎనీ పర్టికులర్ పాయింట్ అంటే ఇక్కడ మనకి -q ఛార్జ్ ఉంది, +q ఛార్జ్ ఉంది. సెంటర్ నుంచి r దూరంలో తీటా అనే యాంగిల్లో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? దట్ పాయింట్ ఇస్ P. అంటే ఇక్కడ డైపోల్ ఇలా ఉంది కదా. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? q × 2a కదా. ఓకే, ఈ డైపోల్ డైరెక్షన్ ఏంటి? -q నుంచి +q. డైపోల్ మూమెంట్ డైరెక్షన్. ఈ డైపోల్ మూమెంట్ కి రెండు కాంపొనెంట్స్ ఉన్నాయి. ఒకటి p cos θ కాంపొనెంట్, ఇంకోటి ఏంటి దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్న కాంపొనెంట్ ఏంటి? p sin θ కాంపొనెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు p cos θ కాంపొనెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? అవే ఉంటది. చెప్పాను కదా, యాక్చువల్ లైన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటది. మరి p sin θ కాంపొనెంట్ వల్ల ఇలా ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని Eθ అని రాద్దాం. p cos θ కాంపొనెంట్ వల్ల ఈ పాయింట్ ఏమైంది? అప్పుడు ఈ p cos θ యాక్చువల్ లైన్ లో ఉన్న పాయింట్ అయింది కదా. మరి p sin θ కి ఈ పాయింట్ ఎలా అయింది? ఈక్విటోరియల్ లైన్ లో ఉన్న పాయింట్ అయింది. ఈ పాయింట్ అదే పాయింట్ p sin θ కి ఈక్విటోరియల్ లైన్ లో ఉంది. సరే, ER ఎంత చెప్పండి? ER is 1/4πε0 2p cos θ/r³. 2p/r³ కదా. మరి ఈక్విటోరియల్ లైన్ p/r³ అంటే ఇక్కడ p అంటే p sin θ రాయాలి. ఇది అంటే Eθ = ఎంత వస్తుంది? 1/4πε0. మరి దీనికి ఇది ఈక్విటోరియల్ లైనే కదా. మరి దీనికి అది ఆ పాయింట్ యాక్చువల్ లైన్ లో ఉందని తీసుకోవాలి. అంటే p sin θ/2p అని రాయకూడదని. ఈక్విటోరియల్ లైన్ లో p/r³ కదా, కాకపోతే p sin θ/r. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. దీని రేడియల్ కాంపోనెంట్ అంటాం, దీని టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటాం. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతంటే √ER² Eθ². ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా, ఇలా రాస్తాం. సరే, ఇక్కడ 1/4πε0 p/r³ బయట తీసేస్తాం. లోపల ఎంత ఉంటదంటే √3 cos² θ +1 ఉంటది. ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేయండి. p/r³ ఇది బయట తీసేచ్చు కదా. 1/4πε0 p/r³ బయట తీసేస్తే లోపల 4 cos² θ + sin² θ వస్తుంది. అందులో ఒక sin² θ + cos² θ ఏమని రాస్తాం? 1 అని రాస్తాం. అంటే మిగిలింది ఎంత? 3 cos² θ. ఇదే కదా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, మరి ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంటది. అండ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకవేళ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకోండి ER తోని, ఆ ఆల్ఫా కూడా కట్టచ్చు మనం. అంటే tan α ఈజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయాలి. అంటే ఆపోజిట్ సైడ్ అంటే Eθ తీసుకుంటాం, అడ్జసెంట్ సైడ్ అంటే ER తీసుకుంటాం. ఈ రెండు డివైడ్ చేస్తాం అనుకోండి, tan θ / 2 వస్తుంది. tan θ / 2. మనం డైరెక్షన్ కూడా చెప్పాలి కదా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకే, డైరెక్షన్ కూడా చెప్పాలి. అండ్ ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ద హారిజాంటల్ అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? θ + α అని చెప్పాలి. ఇక్కడ ఏదో 30 degrees ఇచ్చాడు, ఇది కూడా 30 degrees కదా ఉండేది. ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇది tan 1 tan θ / 2. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ద హారిజాంటల్ అడిగితే అప్పుడు θ + α చెప్పాలి. అర్థమవుతుందా? అండ్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ cos 0 తీసుకోండి. cos 0 తీసుకుంటే √4 2a కదా. 1/4πε0 2p/r³ కదా. 2p/r³ ఎక్కడ? యాక్చువల్ లైన్. θ 0 అయితే, θ 90 అయితే cos 90 ఎంత? 0. అంటే p/r³ వస్తుంది. ఇందాక చేస్తాం కదా, ఇందాక జస్ట్ బిఫోర్ దిస్ p/r³ వచ్చింది. అంటే దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా at any point which is at a distance r and subtending making an angle θ. అదవుతుందా?
మిగతాది రేపు క్లాస్లో చెప్తానే. బాయ్.